హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట కోడిగుడ్డు మసాలా ఆమ్లెట్. కోడిగుడ్డు మసాలా ఆమ్లెట్కు కావలసిన దినుసులు: 3 కోడిగుడ్లు, ఉల్లి ఆకు, కొత్తిమీర, కారం, ఉప్పు, పాలు, గరం మసాలా, మంచి నూనె, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు. వీటితోటి చాలా రుచికరమైన కోడిగుడ్డు మసాలా ఆమ్లెట్ చేసి చూపిస్తా. ఈ కోడిగుడ్డు మసాలా ఆమ్లెట్ని ఎలా చేయాలంటే, ఫస్ట్ కోడిగుడ్లు కొట్టి ఇందులో వేసుకోవాలి. ఇది మిక్సీ జార్, మన గిన్నెలు వేసుకొని కూడా గిలగొట్టుకోవచ్చు. బ్లెండర్ జార్ ఇది. కోడిగుడ్లన్నీ ఇందులో కొట్టి వేసుకోవాలి. మన స్పూన్ తోటి గిలగొట్టే దానికన్నా ఇట్లా బ్లెండర్తోనే పడితే బ్లెండర్ జార్లో 3 కోడిగుడ్లు కొట్టి వేసుకున్నా. కొంచెం ధనియాల పొడి, ఒక పావు చెంచా కారపొడి, మన ఉప్పు కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెమే ఉప్పు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెమే వేసుకోవాలి. ఆమ్లెట్కు కూరకు వేసినంత వేయవద్దు. కొంచెం గరం మసాలా పొడి, కొంచెం కొంచెం పసుపు కలర్కు. ఇందులో ఏంటంటే కొన్ని పచ్చిపాలు, మన వేడి చేసి చల్లార్చిన పాలు ఇవి కొన్ని. ఈ స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు మిక్సీ పట్టుకోవాలి. ఈ కోడిగుడ్లు, ఈ మసాలాలన్నీ మనం ఇందులో వేసిన ఈ మసాలాలు కోడిగుడ్లను ఒక్కసారిగా అట్లా మిక్సీ పట్టుకోవాలి. మన స్పూన్ తోటి గిలగొట్టిన దానికన్నా మంచిగా వస్తుంది. మిక్సీ పట్టుకున్న కోడిగుడ్డు మసాలాలు మనం చెంచాతోటి గిలగొట్టేదానికన్నా మంచిగా కలుస్తుంది. అందుకని 1 నిమిషం అట్లా మిక్సీలో పట్టుకోవాలి. కోడిగుడ్డు మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాల్లో మనం ఉల్లి ఆకు సన్నగా కట్ చేసి ఉల్లి ఆకు వేసుకోవాలి. ఉల్లిగడ్డతోనే మనం ఆమ్లెట్ అవుతుంది, కానీ ఎంచక్క ఉల్లి ఆకు ఉంది. మంచిగా మొలకొచ్చిన ఉల్లిగడ్డలు మట్టిలో పెడితే మంచిగా ఉల్లి ఆకులు వస్తున్నాయి. అందుకే మన ఉల్లిగడ్డ కన్నా ఉల్లి ఆకు మంచి రుచి వస్తుంది. అందుకని ఈ ఆమ్లెట్లో నేను ఉల్లి ఆకులు వేస్తాను. మీరు సన్నగా కట్ చేసుకోవాలి. మంచిగా ఎంత అంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఆమ్లెట్లో. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. మంచిగా ఆమ్లెట్కు కావలసిన పెనం పెట్టుకోవాలి. పెనం అంతా తడిగా ఉంది. పెనం ఆరే వరకు మంచిగా ఫుల్ మంట పెట్టి పెడదాం. తడి ఏం లేదు, మంచిగా ఆరింది. సన్న మంట చేసుకొని మనం కొంచెం నూనె పోసుకోవాలి పెనం మీద, ఆమ్లెట్ అడుగంటకుండా. ఇట్లా పెనం మొత్తం చేసుకోవాలి. ఇలా మొత్తం ఉల్లిగడ్డతోని కూడా, ఉల్లిగడ్డ స్పూన్కి పెట్టి కూడా చేస్తారు, కానీ కొంచెమే కదా అని నేను ఈ పెనం మీద మంచిగా నూనె పెట్టుకోవాలి. మంచిగా ఈ మసాలా పట్టి పెట్టుకున్న ఈ కోడిగుడ్లో మనం ఈ ఉల్లి ఆకు కొత్తిమీర వేసినాం కదా, ఇట్లా స్పూన్తో అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న ఈ కోడిగుడ్డు ఆమ్లెట్ 1 గంటతోటి ఇలా పోసుకోవాలి. పైన మూత పెట్టేయాలి. ఆవిరికి మంచిగా అవుతుంది ఆమ్లెట్. ఆమ్లెట్ వేసి 2 నిమిషాలు అయింది, మూత పెట్టిన. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మంచిగా ఆవిరికి మంచిగా అవుతుంది ఆమ్లెట్. మంచిగా సూపర్గా గుమగుమ వాసన వస్తుంది మసాలా ఆమ్లెట్. కొంచెం మంట పెంచుకుందాం. మసాలా ఆమ్లెట్ అంటే మనం నార్మల్గా కోడిగుడ్డు, ఉల్లిగడ్డలు ఇక మామూలుగా చేసుకుంటాం, కానీ ఇది మసాలా ఆమ్లెట్ అంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం పాలు పోసినాం కాబట్టి ఆమ్లెట్ చాలా సాఫ్ట్గా వస్తుంది. నీసు వాసన అనేది ఉండదు. కోడిగుడ్డు ఆమ్లెట్ మనం తిన్నప్పుడు ఎంతైనా కొంచెం ఎన్ని మసాలాలు వేసినా కొంచెం నీసు వాసన అనేది వస్తుంది.
కానీ మనం కొంచెం పాలు పోసి చేసుకుంటే ఈ మసాలా ఆమ్లెట్ని నీసు వాసన రాదు, చాలా బాగుంటుంది ఆమ్లెట్ కూడా. మంచిగా ఒక పక్క మంచిగా కాలింది, ఇంకో పక్క కూడా మంచిగా కాల్చుకోవాలి ఆమ్లెట్. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ ఆమ్లెట్. ఎప్పుడంటే మనకు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చేసుకొని తినవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకు చేసి పెట్టవచ్చు. ఎంచక్క ఆమ్లెట్ని తిని హోంవర్క్ చేసుకుంటారు పిల్లలు. ఏంటంటే మనం ఏదైనా పప్పు చారు చేసుకున్న రోజు కూడా ఈ ఆమ్లెట్ చేసుకొని అంచుకు తింటే సూపర్ ఉంటుంది. ఆమ్లెట్ చాలా బాగుంటుంది, ఇది చేసుకొని తినండి కుటుంబ సభ్యులంతా. చాలా రుచికరమైన ఆమ్లెట్ ఇది. ఇంట్లో ఎంతమంది ఉంటే మనిషికి 2 గుడ్లు వేసుకోండి, మంచిగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. స్టవ్ బంద్ చేస్తానా. చూసిర్రు కదా, చాలా సూపర్ అయిన మసాలా ఆమ్లెట్ ఎట్లా తయారు చేసినో ఇట్లా తయారు చేసుకొని తినండి, పిల్లలకు పెట్టండి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా మంచిగా ఇట్లాంటి ఆమ్లెట్లు రుచికరమైన వంటలు చేసుకొని తినండి. ఇంకో మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.